పూర్వకాలంలో తమిళనాడులోని శ్రీ వళ్ళపుత్తూర్ అనే పవిత్ర పట్టణంలో విష్ణుచిత్తుడు అనే మహాభక్తుడు నివసించేవాడు. అతడు ప్రతిరోజు తులసి తోటలో పూలు పూయించి అవి విష్ణువుకి అర్పించేవాడు. ఒకరోజు తోటలో అతడికి ఒక చిన్నారి దొరికింది. ఆ బాలికను దత్తత తీసుకొని గోదాదేవి అని పేరు పెట్టాడు. అదే గోదాదేవి తరువాత ప్రపంచానికి ఆండాళ్లుగా ప్రసిద్ధి చెందింది. చిన్న వయసులో గోదాదేవికి శ్రీమన్నారాయణపై అపారమైన ప్రేమ. తండ్రి తెచ్చిన పూలమాలను ఆమె ముందే ధరించి దేవునికి అర్పించేది. మొదట ఇది తెలుసుకున్న విష్ణుచిత్తుడు చాలా బాధపడ్డాడు. కానీ అదే రాత్రి విష్ణువు అతడి స్వప్నంలో దర్శనమిచ్చి ఆండాల్ ధరించిన మాలలే నాకు అత్యంత ప్రీతికరం అని చెప్పాడు. ఆండాళ్ భక్తి కేవలం పూజలకే పరిమితం కాలేదు. ఆమె హృదయం ప్రేమ పద్యాలుగా వ్యక్తం చేసింది. తిరుప్పావై మరియు నచ్చియార్ తిరుమళ్ళి భక్తి సాహిత్యాల్లో అమూల్య రత్నాలుగా నిలిచాయి. చివరికి ఆండాళ్ శ్రీరంగం విష్ణువుతో ఏకమై శాశ్వత భక్తిగా నిలిచింది. నిజమైన భక్తి అంటే హృదయం నిండా ప్రేమతో దేవునిని చేరడం. ఆండాళ్ జీవితం ప్రేమ, విశ్వాసం, భక్తి కలిసిన దివ్య మార్గం. Do like, share and subscribe.